ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో యువర్ ఫ్రెండ్స్. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి, ఇంకా 10 మందికి తెలుసా షేర్ చేయండి, ఇంకా చాలామందికి తెలుస్తుంది. మనది కర్నూలు, అడ్రస్ వచ్చేసి కర్నూలు, మన రేడియో స్టేషన్ టవర్ హైవే రోడ్లోనే మీరు వచ్చినంటే కనిపిస్తుంది. మన విజిటింగ్ కార్డు కూడా అది మన బోర్డు కూడా వేస్తాం చూడండి. ప్లీజ్ షేర్ చేయండి వీడియోని. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ చేస్తున్నాము. ఈ వెహికల్ వచ్చేసి అనంతపూర్ కదా, ఆత్మకూరు నుంచి వచ్చింది. నంద్యాల సెట్టింగ్. ఎన్ని రోజులు అయింది డెలివరీ చేసేది? 3 రోజులు అయిందంటే. ఈ బండి మొత్తం చూపిస్తాను. అందులో అన్న ఎక్కడి నుంచి వచ్చి కూడా చూపిస్తుంది. అన్న ఇక్కడ మీరు వచ్చినారు కదా మన దగ్గరికి, ఎవరు పంపించినారు మిమ్మల్ని? యూట్యూబ్ ఛానల్స్ వచ్చినారా? చెప్పండి మన ఆడియన్స్కి. పొద్దున చాలా మంది మీ ఫ్రెండ్సా అన్న వాళ్ళని కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాలే, మిస్ అయిపోయినారు వాళ్ళు. మళ్ళీ వస్తారా? మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళతో తీసుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వీళ్ళు నార్మల్ సీలింగ్ అడిగినారు. అంటే అది నంద్యాలతో ఒక సీలింగ్ చేసినాము, వాళ్ళు కూడా యూట్యూబ్ చూసి వచ్చినారు. వాళ్ళ లక్కనే అనుకున్నాను. కానీ బ్రదర్ వచ్చేసి ఏం పేరు? జయకృష్ణ వచ్చి మొత్తము ఫుల్ ప్లేవుడ్ చేస్తున్నాం దీనికి. ఇంతవరకు మనం హాఫ్ సీలింగే, అంటే ఇక్కడ వరకు ఉన్న ప్లేవుడే సెట్టింగ్ చేసినాము. ఇప్పుడు మొత్తం టోటల్గా డ్రైవర్ ఫ్రంట్ నుంచి మొత్తం బ్యాక్ సైడ్ వరకు ప్లేవుడ్ సెట్టింగ్ మొత్తం వస్తుంది. ఈ సెట్టింగ్ వచ్చేసి మనం ఈయనకి 35,000 రూపాయలు చెప్పడం జరిగింది. మన సీలింగ్ వరకు మాత్రమే 35,000 ప్లస్ లైటింగ్ ఖర్చు 3,000 కదా. లైటింగ్ ఖర్చు 3,000 చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని మాటలు జరిగినాయి, అంటే సబ్స్క్రైబర్స్ కాబట్టి చూసి మొత్తం A to Z వీళ్ళకి 30,000లో జరుగుతుంది వర్క్. అంతేనా? 30,000లో మొత్తం వర్క్ చేస్తున్నాను. 30,000లో వీళ్ళకి వచ్చేసి లైటింగ్ ప్లస్ సీలింగ్ ఇవి 2 వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఒక 500 దాకా వస్తుంది. ఎలక్ట్రిషియన్కి ఏమన్నా పేమెంట్ ఇచ్చింటే అది. అదే ఇంకా వీళ్ళకి స్పీకర్ ఖర్చు పడుతుంది. ఎంత పడింది స్పీకర్ది? స్పీకర్ సెట్టింగా ఈ 4 స్పీకర్లు ఇచ్చినాడు. బాబాయ్ దగ్గర చెప్పించేది వీళ్ళు కూడా. చూపిస్తున్నా చూడండి. ఈ 4 స్పీకర్లు ఇచ్చినాడంట. మొత్తం మీకు డెక్కు సెట్టింగ్ కూడా మొత్తము ఇక్కడ ఎన్నికల బాక్సులు వస్తాయి కదా, ఇక్కడ ఎన్నికల బాక్స్ సెట్టింగ్ చేసి ఇస్తారు. 2 స్పీకర్ బాక్సులు వస్తాయి ఇక్కడ. 2 స్పీకర్ బాక్సులు ప్లస్ 4 స్పీకర్లు, యాంప్లిఫైర్ మొత్తం సెట్టింగ్ వచ్చేసి 7,500 రూపాయలు మొత్తము. ఓకే చూడండి. ఇప్పుడు ఈ వెహికల్ మొత్తం మనము ప్లేవుడ్ సెట్టింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి దాదాపు ఈ బ్యాక్ నుంచి మొత్తం ఫ్రంట్ వరకు ప్లేవుడ్ సెట్టింగ్ అవుతుంది. ఇంతవరకు మనం చేసిన వెహికల్స్లో అన్నీ ఫ్లాట్ ఉన్నాయి. ఇది క్రాస్ ఉంది కాబట్టి దీన్ని 3 స్టెప్స్ కట్ చేస్తామన్నమాట. కట్ చేసేస్తాము. అప్పి బండి జస్ట్ 3 days అయింది డెలివరీ చేసి, అంతే. ఈ బండికి మనం ఇప్పుడు ఫుల్ సీలింగ్ చేయబోతున్నాము. 1-2 సార్లు బాగా చూసుకోండి. మన షాప్ అడ్రస్ ఇది. రేడియో స్టేషన్ పక్కన అక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డు పైన, అక్కడ లాస్ట్కి ఉంటుంది మన అడ్రస్. ఇది మన పేరు, మా నెంబర్ అక్కడ ఉంటుంది చూడండి. ఈ వెహికల్ కరెక్ట్ మన అడ్రస్ చాలామంది అడుగుతున్నారు. మన షాప్ ఇక్కడ మన పేరుంది కదా, జస్ట్ రేడియో స్టేషన్ టవర్ ఇది. ఇంకా కర్నూలులో ఇది ఒక్కటే టవర్, రేడియో టవర్ ఇది. అక్కడికి వచ్చేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా నంద్యాలది వర్క్ చేస్తున్నానని. దీంట్లో నేను ఇంతవరకు చేసిన వర్క్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఒక్కటే ఒక ఎత్తు. నాకు ఇది ఒక టాస్క్ లాగా అనిపించింది. ఎందుకు టాస్క్ లాగా అనిపించింది అని చెప్తున్నానంటే, ఇంతవరకు మనం 25,000 వర్క్ చేసినాము, చిన్న చిన్న చెక్కలే చూసినాము, 30,000 చెక్క కూడా పెద్దదే చూసినాము. వీళ్ళకి మనం 35,000 చెప్పాము కదా, ఎందుకంటే జస్ట్ ముందర ఫ్రంట్ రావడానికి మాత్రమే 35,000 చెప్పాము కదా, దానికి మాత్రమే. మన దానికి వచ్చేసి ఆటోలో వచ్చి ప్లేవుడ్ వస్తుండే, దీనికి మాత్రం 3 స్టెప్స్ పడతాయి. అంటే 3 పీసెస్ పడతాయి. సెంటర్ ఒక పీసు, ఆ సైడ్ ఈ సైడ్ ఒక పీస్ పడుతుంది. గుంటూరు వెహికల్ లక్క అనమాట.
అది కూడా ఫ్లాట్గానే ఉంది. ఇదిగో ఈ బండి కనిపిస్తుంది కదా, అది కూడా ఫ్లాట్గానే ఉంటుంది చూడ్డానికి. కానీ ఇది మాత్రం రౌండ్ కొట్టం లెక్క ఉంది కదా, నాకు ఇది పెద్ద టాస్క్ లాగా అనిపించింది చేసేటప్పుడు. ఎందుకు టాస్క్ లాగా అనిపించింది అంటే మీకు చూపిస్తాను చూడండి. దానికి డిజైన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది, కానీ అది కూర్చున్న తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది నాకు కూడా తెలియకుంది. చూపిస్తాను చూడండి, దాని లోపల ప్లేవుడ్స్ ఎలా సెట్టింగ్ అయినాయి అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందుకు నేను ఒక రెండు మూడు రోజులు కాదు, చాలా రోజులు అయిపోయింది నేను చేసి కూడా వరకు. ఒకటి గుంటూరు వెహికల్ అంటారు, ఒకటి ఇక్కడే లోక చుట్టుపక్కల వెల్లుకొండను ఏదో ఉంది, అది వెల్లుర్తి సైడు ఒక ఆటో చేసినాను 30,000ది. అది ఎన్టీఆర్ అని పేరు రాసినాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మనకి ఫోన్ చేసి డిజైన్స్ పంపించినప్పుడు వాళ్ళకి పంపించినాను నేను. ఆ వెహికల్ ఒకటి ఉంది, ఇంకా వీడియో రాలేదు. ఇంకొకటి మా అన్నది డీజే బండి చేసినాను, అది కూడా. ఇవి రెండైతే వీడియోస్ రాలేదు, ఎందుకంటే ప్రస్తుతానికైతే అది వీడియోస్ నా దగ్గర 2 ఫుటేజ్లు డిలీట్ అయిపోయినాయి. ఆ 2 ఫుటేజ్లు డిలీట్ అయిపోవడం వల్ల దాన్ని నేను చేయలేకపోతున్నాను. ఆ ఫొటోస్ నేను ఖచ్చితంగా పైన చూపిస్తాను చూడండి, ఫొటోస్ అవి 2 వెహికల్స్వి, ఇక్కడ ఒకటి 2 చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో అయితే మొత్తం ఫొటోస్ మొత్తం నా డిలీట్ అయిపోయింది, ఒక్కటి కూడా ఫొటోస్ లేదు. కుదిరితే మీకు జస్ట్ సింపుల్గా ఆ బేట వీడియో మొత్తం మీకు తీసి చూపించడానికి కూడా ట్రై చేస్తాను, వీడియో చూపిస్తాను చూడండి. అది కూడా నెక్స్ట్ ఈ వెహికల్ అయిపోయిన తర్వాత ఆ వెహికల్ కూడా వీడియో పెడతా చూడండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది మనది. ఈ ఆటోది ఎలక్ట్రిషియన్ వర్క్ వల్ల మనకి 2 రోజులు నిలబడింది. చూపిస్తాను చూడండి. అది ఇలాగుంటుంది, లైటింగ్ లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, లైటింగ్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వర్క్ అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్ బాక్స్ ఒక్కటి ఉంది పెండింగ్, తప్ప ఇంకా ఏం లేవు, అన్నీ అయిపోయినట్టే. ఇదిగోండి వెహికల్ మొత్తం కంప్లీట్. దీన్ని మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి. ఇది మీకు వచ్చేసి మొత్తం 30,000 రూపాయలు అని చెప్పాము కదా, 35,000లో 30,000 రూపాయలు చేస్తున్నాము. 5,000 రూపాయలు వీళ్ళకి ఆఫర్ అని చెప్పాము. మొత్తం సీట్లు చూడండి, హ్యాండిల్ దగ్గర జోవు, ఫ్రంట్ సీటు లోగో మన డిజైన్, ఇది ఫ్రంట్ సీటు, సెంటర్ సీట్లు. మొత్తం నైట్ టైం కాబట్టి కొంచెం స్క్రీన్ డల్గా కనిపించవచ్చు మీకు. ఇదిగోండి సైడ్ చెక్కలు, అది బాగా కొత్తగా వేసినాను, నాకు భలే నచ్చింది, అది చూపిస్తాను దగ్గర పోయి. ఇది పైన పేర్లు మొత్తము జయ అనే పేరు, ఇక్కడ ఎస్ జయ అనే 2 అక్షరాలు వేసినాము. ముందర చెక్క, ఇక్కడ వీళ్ళు అద్దం వేయించుకుంటారంట, డిజైన్ కొడదాం అనుకున్నా దీనికి, వీళ్ళు దీనికి అద్దం వేయించుకుంటారంట, ఇదంతా కనపడడానికి, అది వాళ్ళ ఇష్టము. ఆయిల్ టాపు, ఎన్నికల పేరు, డీలక్స్ పేరు, ఇదే ఇక్కడ గ్యాప్లోనే బాక్స్ అక్కడ కొడుతున్నాడు అనమాట. 2 బాక్సులు, ఇంకా స్పీకర్లు వీళ్ళు ఫిట్టింగ్ చేసుకునేది పెండింగ్ ఉంది. సైడ్ చెక్క చూడండి, నేను చెప్పాను కదా ఇదే కొత్తగా వేసినాం అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లోపల మిర్రర్ చూడండి, మనము అద్దాలు కూడా వేసినాము. ఎప్పుడు వేస్తాం ఈసారి కొత్తగా వేసిన, సైడ్ చెక్కలకి వేస్తుంటే ఈసారి పైన వేసినాను. గుంటూరు వెహికల్ తర్వాత మళ్ళీ ఈ వెహికల్కి నేను వేసింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనమాట. సైడ్ మిర్రర్స్ కూర్చున్న వాళ్ళు చూసుకోవడానికి బాగుంటుంది. ఏమంటే ఇంకా అది మనకి ఈ రౌండ్ సెట్టింగ్ కాకుండా నార్మల్ సెట్టింగ్ అంటే ఇంకా హైలైట్ వచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాము అన్న, ఒక్కసారి లోపల లైటింగ్ వేస్తే మన సబ్స్క్రైబర్స్ చూసుకొని సంతోషపడతారు. ఇంకా లైటింగ్ వేసి చూద్దాము లైటింగ్లో ఎలాగుంటుంది అనేది. ఓకే, అన్నీ వేసినారా? అన్ని లైటింగ్ వేసినారు చూడండి, ఎట్లా కనిపిస్తుంది ఆటో అనేది. చూసుకుని లైటింగ్ సెట్టింగ్ మనకి డైరెక్ట్గా చూసే లుక్ వేరే ఉంటుంది, స్క్రీన్ మీద చూసే లుక్ వేరే ఉంటుంది కదనా? అంటే వీడియోలోనే ఇంకా బాగా కనిపిస్తుంది కదా, అట్రాక్షన్ కనిపిస్తుంది. సంతోషం కదా? ఓకే, సాటిస్ఫాక్షన్. చూద్దాం, ఇంకా రివ్యూ తీసుకుందాము. మొత్తం లైటింగ్ చూసుకోండి, బ్లూ కలరు, వైటు, మిక్సింగ్ కలరు. యాక్చువల్గా అయితే ఇది నేను పడి పోయేది అడిగినాను. ఆ పడి పోయేది 1 మీటర్ దొరుకుతుందంట, పెద్దగా దొరకదు. అందుకని ఈ మోడల్ చేసినాను. దీనికి ఇంకా గ్రీను,
జయాకి. చూద్దాం మొత్తం ఎలాగుందో చూడండి. ఇంకా వీళ్ళు సైడ్లకి టాప్కి పేరు ఇవన్నీ రాసుకున్నట్టయితే ఇంకా ఎగ్దమ్ ఉండు. మన కర్నూలు సెట్టింగే ఎంతనా వేరబ్బా. ఈ సైడ్కి పేరు చూసుకోండి. మన కర్నూలు సెట్టింగ్ మన కర్నూలు వేరు. అయినా ఈ సెట్టింగ్కి నేను ఈ విధంగా కూర్చుంటాను అసలు అనుకోలేదు తెలుసానా. నార్మల్గా వస్తుంది ఏమనుకున్నా, ఇది బాగా వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. డిజైన్ కూడా హైలైట్. నాకైతే సంతోషం. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈ పని అని తెలియదు, నాకు కూడా తెలియదు, వీళ్ళకి కూడా తెలియదు. అది 30,000 గుంటూరు వెహికల్ చూసినారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్ సీలింగే మాట్లాడినారు. 15,000 అంతా 15,000 మాట్లాడిన తర్వాత తమ్ముడు మనసులో ఏమనిపించిందో తెలియదు. పెద్ద వర్క్ చేయాలని చెప్తే 35,000 మాట్లాడడం జరిగింది. 35,000 మాట్లాడితే మళ్ళీ నన్ను సబ్స్క్రైబర్స్ చూసి వచ్చినా అని చెప్పేసి నేను 30,000కి చేసినాను. యాక్చువల్ అయితే లైటింగ్ నేను ఎప్పుడు ఒప్పుకోను, లైటింగ్ వాళ్ళకే ఒప్పిస్తాను. ఈ ఫస్ట్ టైం ఈ ఆటోకి అనమాట వీళ్ళకి లైటింగ్ నేనే ఒప్పుకోవడము చేయడం అనమాట. ఎలక్ట్రిషియన్కి ఒకటి ఎగస్ట్రా 1,000 రూపాయలు అంతే. వెల్డింగ్కి మీకు ఖర్చు ఎంత వచ్చింది? 1,000 రూపాయలు. అది 2. నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పడం జరిగింది. ఎగస్ట్రా పనులు ఇవి ఏమన్నా ఉంటే అక్కడే చేయించుకొని రండి, మీకు ఖర్చు తగ్గుతుందని చెప్పినాను. ఎందుకంటే ఇక్కడ ఖర్చు ఎక్కువ. మీకు ఎగస్ట్రా ఖర్చు ఏమొచ్చింది? డెక్కు చేయించుకున్నాడు. డెక్కు వచ్చేసి మీకు 7,500 రూపాయలు డెక్కు. మన వర్క్ వచ్చేసి 30,000 దగ్గర దగ్గర. టోటల్ రౌండ్ ఫిగర్ 40 వచ్చింది అనుకో. లైటింగు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మన సబ్స్క్రైబర్స్కి తెలిసేలా అడుగుదాం, చెప్దాం ఏంటంటే, చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు. చేయించుకోవడానికి ఉద్దేశం ఉంది, మీరు రావచ్చు చేయించుకోవచ్చు. చాలామంది ఫేక్ జరుగుతుంది, ఫోన్ చేసి మేము బుకింగ్ చేసుకుంటాము రండి అని చెప్తారు. అది ఫేక్ జరుగుతుంది అని అనుకుంటుంటారు. ఇప్పుడు మీకు ఏమన్నా జరిగిందా? ఏం లేదు కదా. మీకు నెంబర్ ఎవరు ఇచ్చినారు? యూట్యూబ్ చూసే వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, అంతా మనకి లోకలే కాబట్టి వీళ్ళ బావంట ఇక్కడ లోకల్నే ఉంటాడు కాబట్టి అడిగినాడు. ఇక్కడ లోకల్ ఈయనైతే రాలేదులేండి, ఈరోజే వచ్చినాడు. వర్క్ మొత్తం అయిపోతున్నప్పుడు చూసుకొని పోయినాడు. మీరు మళ్ళీ నమ్మకం పెట్టుకునే రావచ్చు. మనం అంటే పేక్ అయితే ఏం జరగవు. ఇప్పుడు వర్క్ అయితే సాటిస్ఫాక్షనా? ఈయనది ఆటో కాదు, ఈయనకంటే ఈయన ఎక్కువ సంతోషపడిపోతున్నాడు ఆటో చూసి. నచ్చింది కదా ఎలా వర్క్? అసలు నేను ఆ పేర్లో రావు అనుకున్నాను. దానికి 2 చెక్కలు వేద్దాం అనుకున్నా, కానీ ఇంత ఫుల్ చెక్కలు నేనే ఫస్ట్ టైం వేయడం. ఇంతకు ఆ బండి కూడా చేయలే. మామూలు ఫ్లాట్ ఉన్న బండి చేసినామేమో, కానీ ఈ నంద్యాల సెట్టింగ్లో ఇది నేను చేయడం ఫస్ట్ టైం. ఇంకా ఎవరైనా చేసినారా లేదా నాకు కూడా తెలియదు. ఎవరైనా చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయండి, ఫోటోలు పంపించి చూస్తాను. మీకు ఇదే విధంగా కాదు, మీకు ఏ నచ్చితే ఆ విధంగా నేను చేసిస్తా. ఏమన్నా సాటిస్ఫాక్షన్ కదా. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి కొంచెం. చెప్పబ్బా మన సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి అబ్బా మన ఛానల్. చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కొత్త కొత్త వీడియోలు మనం ఏం చేస్తున్నాం ఏం అన్ని మీకు వస్తాయి, చూడొచ్చు. ఓకే, మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. మొన్న కోసం ఆఫర్ అంటే మిస్ అయిపోయింది. 5,000 రూపాయలు తక్కువ ఉండే, అయినా పర్లేదు వస్తూనే ఉంటాయి. మళ్ళీ కొత్త కొత్త ఆఫర్స్ వస్తుంటాయి. అంతవరకు మన ఛానల్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి, పాత వీడియోలు అన్ని చూస్తుండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది. ఓకే, బాయ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో యువర్ ఫ్రెండ్స్. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఇంకా చాలామంది తెలుస్తుంది. మనది కర్నూలు, అడ్రస్ వచ్చేసి కర్నూలు, మన రేడియో స్టేషన్ టవర్ హైవే రోడ్లోనే. మీకు మీరు వచ్చినంటే కనిపిస్తుంది. మన విజిటింగ్ కార్డు కూడా, అది మన బోర్డు కూడా వేస్తాం చూడండి. ప్లీజ్ షేర్ చేయండి వీడియోలో.